గుగ్గుల సూర్యప్రకాష్ డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారిని ఈరోజు కురి మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే వివాదాలకు కేరాఫ్ అడ్రస్కుంటున్నటువంటి ఎంఈఓ సీరోల్ మండల ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ సెంటర్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తా ఉంది। ఈ లక్ష్మణ్ నాయక్ ఎంఈఓ కంటే తన ఉన్నటువంటి కోళ్ల ఫారం తన బిజినెస్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ఊర్లలో చిచ్చులు పెట్టి అనేక మందిని అవమానాలు పరుస్తూ ఈరోజు తన సొంత ప్రయోజనాల కోసం ఈరోజు అక్కడ ఉన్నటువంటి కోళ్ల ఫారం దగ్గర ఉన్నటువంటి వేరే అతని భూమి కంబాల సంపత్ అనేటువంటి ఆయన భూమిలో అక్రమంగా రోడ్డు సీసీ రోడ్డు నిర్మించి యాక్చువల్లీ సీసీ రోడ్డు నిర్మించాలంటే ప్రజా అభిప్రాయాల మేరకు ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి సీసీ రోడ్డు తన నిధులు పెట్టుకొని తనకు అవసరంగా అనుగుణంగా సీసీ రోడ్డు వేసుకున్నాడు। సీసీ రోడ్డు వేసుకుంటే తప్పేం కాదు, కానీ అది ప్రజా అవసరాల కోసం వేయించుకోవాలా। కానీ అదే నా భూమిలో ఎందుకు వేసామని చెప్పేసి కంబాల సంపద అనేటువంటి ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ ని అడిగినందుకు ఏం చేసుకుంటావో చేసుకోపో నేను చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తే ఆయన ఈరోజు ఆత్మహత్య కారణానికి ఈరోజు పాల్పడ్డాడు। ఇదే విషయంపై కంబాల సంపత్ అనేటువంటి వ్యక్తి నాకు న్యాయం చేయాలని చెప్పేసి కురి మండలం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు వెళ్తే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈరోజు కంబాల సంపదని బెదిరించినటువంటి పరిస్థితి ఉంది। మరి ఈరోజు రక్షణ కవచంగా ఉన్నటువంటి పోలీసులు ఈరోజు న్యాయం చేయాల్సిన పోలీసులే మరి ఆ యువకుడి వైపు మాట్లాడకుండా ఈరోజు ఎంఏ వైపు మాట్లాడుకుంటూ ఈరోజు ఎంఏను వత్తాసు పలుకుతూ ఎంఏ చెప్పినటువంటి మాట వింటూ ఈరోజు పోలీసులు వివరిస్తా ఉన్నారు। కాబట్టి తక్షణమే గతంలో కూడా ఎంఏ లక్షణంటే అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి। మరి ఇట్లాంటి క్రిమినల్ కేసు ఉన్నటువంటి ఈ ఎంఏను తక్షణం ఎందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఏదైతే నేర చరిత్రలకు పాల్పడుతున్నట్లు ఈ ఎంఏ అసలు బనికిరాడు, ఈరోజు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి కూడా బనికిరాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। తక్షణమే విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఆ ఎంఏను సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఆ యువకుడికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం।